పెద్ద పులి సంచారంతో జనగామ జిల్లా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా తిరుగుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీప పోలీస్ స్టేషన్లకు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండే విధంగా అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్నారు. ప్రస్తుతానికి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం, వాళ్ళు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటివరకు పెద్ద పులి సంచారంతో మీరు కూడా గ్రౌండ్ లెవెల్ కూడా వెళ్తున్నారు సార్. మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి, ప్రజలకు ఎట్లాంటి అప్రమత్తత చెప్తారు సార్? నమస్కారం అండి. ఈ మన జనగామ జిల్లాలో 2 రోజుల క్రితము మన దేవరపల్లి కడవెండిలో ఆ టైగర్ పగ్మాస్ కనబడింది. తర్వాత నిన్న లింగాలగన్పూర్ మండలం కుందారంలో ఆ టైగర్ పగ్మాస్కు గమనించడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడ మన మండలగూడ రఘునాథపల్లి మండలగూడ శివారులో ఒక ఆవుని చంపి అదంతా ఒక 100 మీటర్ దూరంలో దాని పగ్మాస్ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఏంటంటే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, అదేవిధంగా భయపడకూడదని చెప్పేసి ముఖ్యంగా ప్రజలకు అదేవిధంగా పులి కూడా అందరూ కూడా బాధ్యత మనం తీసుకొని పులిని కూడా కాపాడే బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా మన పశువులను కాపాడుకునే బాధ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి, అవసరం ఉంటే తప్ప పశువులను బయట కట్టేయకూడదు, అదేవిధంగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మన నరమెట్ట, తరిగొప్పుల, జనగామ మరియు రఘునాథపల్లి మండలాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్కరు ఫాల్స్ స్టేటస్, ఫాల్స్ మెసేజ్ వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు. అది ఏదైనా ఉంటే పోలీస్ శాఖ కానీ ఫారెస్ట్ శాఖ కానీ వాళ్ళు ఏవి అనేది మూమెంట్ ట్రాకింగ్ అనేది మూమెంట్ చెప్తారు. అంతేగాని అనవసరంగా ఎవరు కూడా ప్రజలను భయం కప్పం చేయొద్దు. అటువంటి వారి మీద మేము చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో మాత్రం వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పాదముద్రలు నిజమైనటువంటి విషయం తెలిసిన తర్వాత అందరూ అప్రమత్తమయ్యారు. చెన్నై నుండి కూడా ఒక స్పెషల్ టీం వచ్చింది. ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ నుండి అలాగే కాకతీయ జూ పార్క్ వరంగల్ నుండి కూడా స్పెషల్ టీంలు కూడా దిగుతున్నాయి. ఇక్కడ స్పెషల్ అంటే మొత్తం నైట్ టైంలో కూడా ఆ డ్రోన్స్ ద్వారా కూడా వాటిని పెద్ద పులి యొక్క అడుగు జాడలు అలాగే దాని యొక్క కదలికలు గమనించడానికి కూడా అనేక ఇనిషియేషన్ తీసుకున్న నేపథ్యంలో పోలీసు విభాగం కూడా కొంత భద్రతగా ఉండాలని చెప్పి ప్రజలకు చెప్పడంతో పాటు కొద్దిగా వైలేషన్ అనేది జరగదు, సోషల్ మీడియాలో కూడా అంటే అప్రస్తుతమైనటువంటి వార్తలు ప్రసారం చేయకూడదన్నటువంటి ఒక ఆలోచన చెప్తున్నారు, వారికి సూచనలు కూడా చెప్తున్నారు. ఇప్పటికీ అధికారులు చెప్తున్నటువంటి సూచనల్ని మాత్రం గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నర్మెట, రఘునాథపల్లి అలాగే తరిగొప్పల, జనగామ మండలాల ప్రజలు ఇక్కడ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ పోలీసు అధికారులు కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి. రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.